అధికారం వచ్చినప్పటి నుంచి పొట్టోడు ఎక్కడన్నా కనిపిస్తుండా మీకు? అధికారంలో ఎక్కడన్నా కనిపిస్తుండా? మళ్ళా ఈరోజు ఢిల్లీలోనే ఉన్నాడు. మళ్ళీ ఈరోజు ఢిల్లీలోనే ఉన్నాడు. అంటే ప్రజలను ఈరోజు ఢిల్లీ గులాంగిరి చేస్తామంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకునేది లేదు. బిడ్డ తెలంగాణలో బాపు కేసీఆర్ కష్టపడి చావు నోట్ల పెట్టి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత బాపును ఎవర్రా నువ్వు అనేటోని పొట్టోని ఎప్పుడో బొంద పెడతామని చెప్పేసి ఈ రోజు వచ్చిన రిజల్ట్‌ని చూసుకో. అంటారు కదా! ప్రతి దాంట్లో అంటారు ఎలక్షన్స్‌లలో మొన్న జూబ్లీ హిల్స్‌లో చూపించిండు రిగ్గింగ్. ఇష్టమున్నట్టు పంచిండ్రు. ఈ రోజు కూడా అంటారు కదా! అరాచకాలు చేసుకుంటా ప్రజలను గుండాయిజం చేసి అంటారు కదా! బంగారము, వెండి, కుక్కర్లు, ఫ్రిడ్జ్‌లు, కూలర్లు ఇవన్నీ ఇచ్చి డబ్బులిచ్చి మభ్యపెడితే కూడా ఈ రోజు బీఆర్ఎస్ దానికి తట్టుకోలేకపోతుండు పొట్టోడు రేవంత్ రెడ్డి. కాబట్టి భయానికి ఢిల్లీ నుంచి మళ్ళా హైదరాబాద్‌కు ఉరికొస్తున్నాడు. అంటే ఎక్కడైతే లెక్కింపులు ఉన్నాయో మళ్ళీ ఆడవైగినేమన్నా ఆడేమన్నా చేయడానికి పోతున్నాడో ఏం పోవడం మళ్ళీ తెలవదు. అర్థమైతలేదు. నేనే రాజు నేనే మంత్రి అన్నటోడు రేవంత్ రెడ్డి కొట్టుకపోయినరు, చరిత్రలో లేరు. ప్రజల తీర్పు చాలా న్యాయబద్ధకంగా ఉంటది. ఎక్కడ నువ్వే నేనే నేనే అనేటోడు ఎక్కడ ఉంటాడో తెలియదు. నువ్వు ఎక్కడికించి వచ్చినావు నిన్ను అక్కడనే బొంద పెడతారు రేవంత్ రెడ్డి. నేనే రాజు నేనే అని ప్రజలు చెప్పేదానికన్నా ముందు తీర్పు చెప్తున్నావు అంటే నీకు అంటారు కదా దినాలు దగ్గరకు వచ్చినాయి. ప్రజలు ఈ రోజు మేము అధికారంలో ఉన్న వాళ్ళకన్నా ధీటుగా మేము పోతున్నామంటే అధికారంలో వాళ్ళున్నారా మేమున్నారా ప్రజలు ఈ రోజు నిరూపించారు. రేవంత్ రెడ్డి అరాచకాలు ఇచ్చిన హామీలు బొందబెట్టినందుకు రేవంత్ రెడ్డిని బొందబెట్టడానికి రెడీ అయ్యారు ప్రజలు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ నిజాయితీగానే అధిక మెజారిటీతో గెలిచిందని అనుకుంటున్నారా? నిజాయితీ అని కాదమ్మా, మేము సోషల్ మీడియా అయితే చూస్తున్నారు కదా ఎంతవరకు, నిన్నటి వరకు మొన్నటి వరకు చూసిరు కదా ఎంత నిజాయితీగా ఉన్నారు. కుక్కర్లు తెచ్చి బయట ఎత్తేస్తున్నారు. కాంగ్రెస్ వాడు నాకు వేయలేదు, నా కుక్కర్లు నాకు ఇయ్యి, నా పైసలు నాకు ఇయ్యి, నా స్కూటీలు నాకు ఇయ్యి, నా ఫ్రిడ్జ్లు నాకు ఇయ్యి అని కొట్లాడుతున్నారు ప్రజలతో. మేం కాదు చెప్పేది, మీరు చూడు ప్రజలలో పోయి ఊర్లలో పోయి. అంటే ఈ రోజు ప్రతి అంటే ఎక్కడ వరకు దిగజారాలి, ఎంతవరకు దిగజారాలి, మర్డర్లు చేసి గుండాయిజం చేసి పైసలది మద్యంది ఇష్టమున్నట్టు అంటారు కదా, ఇష్టమున్న ఆయన చేతిలో అధికారం ఉన్నందుకు పోలీసులను దొత్తు చేసుకొని పోలీసు వ్యవస్థ లేకుండా ఈరోజు ఆ ఎక్కడ చూడు అక్కడ, ఎక్కడంటే అక్కడ అంటారు కదా దాడులు, ఎక్కడంటే అక్కడ రిగ్గింగ్, ఎక్కడంటే అక్కడ అసలు ఏం చేయాలో అవన్నీ చేసిన తర్వాత కూడా ఈ రోజు మమ్మల్ని ప్రజలు ఎంతవరకు ఆదుకున్నారు. మళ్ళీ బాపు కేసీఆరే రావాలి, కేసీఆర్ పాలననే మేము సురక్షితంగా ఉన్నాము, ప్రతి సంక్షేమం పథకం వచ్చింది అని చెప్పేసి ప్రజలు ఇచ్చిన తీర్పు మేము ఈరోజు ఫుల్ హ్యాపీ. నెక్స్ట్ గ్రేటర్ జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా మేము 100కు 100% తెచ్చుకుంటాం. ఇప్పుడు పొట్టోడు ఇవన్నీ చూసి పరిశాన్ అవుతుండొచ్చు. 100కు 100 కాదు బిడ్డ, నువ్వు అధికారంలో ఉండి మేము 50% కన్నా ఎక్కువ వస్తున్నది మాకు. చూసుకోండి మీరు ఎక్కడైనా కానీ చూడండి. వాళ్ళది ఇప్పుడు మేము లంచ్ తర్వాత కూడా చూసినాము, మాది 600 పై చిలుకున్నది, వాళ్ళది 1000 1200 ఉన్నది. అంటే సగం మేమే ఉన్నాము. రూలింగ్ లో వాళ్ళు ఉన్నారా మేమున్నారా ప్రజలు తీర్పు చెప్పింది ఈరోజు. ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు ఇంకా. అయితే బీఆర్ఎస్ అనుకున్న దానికన్నా ఎక్కువ స్థాయిలో చోటు చేసుకుంది పలు ప్లేస్లలో. మరి అంటే నిజంగా కాంగ్రెస్ పై వ్యతిరేకత అనేది మొదలైంది అనుకోవచ్చా? మొదలైంది కాదు, 2 ఫీట్లు దొవ్వేసిర్రు. పొట్టోడు 4 ఫీట్లు, 2 ఫీట్లు దొవ్విండ్రు రేవంత్ రెడ్డి. 29లో నేను 28లో ఇంకా 2 ఫీట్లు దొవ్వి బొంద పెట్టేస్తారు రేవంత్ రెడ్డి. అయిపోయింది. ఎన్ని చెప్పాలనో, ఎన్ని కల్లబుల్లి మాటలు చెప్పాలనో, ఎంత మోసం చేయాలనో దానికి 10 ప్రజలను మోసం చేసి ఈ రోజు మభ్యపెట్టి అంటారు కదా, మద్యానికి ప్రజలకు పైసలు అన్ని ఇచ్చిండు, అన్ని విధాలా ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు బీఆర్ఎస్ అంటారు కదా 50% మేమే ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి అయిపోయింది, నీ కేల్ కత్తం దుకాన్ బంద్ చేసుకో. ఇక మళ్ళా సున్నాలు బ్రష్లు తీసి పెట్టుకో, అదే బతుకున్నదా అంది లాస్ట్ అంతే ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజు బాపే కావాలంటున్నారు. 10 సంవత్సరాల బాపు ఈ అంటారు కదా మ్యానుఫ్యాక్చర్ లేనివి ఇచ్చింది ప్రజలకు. కళ్యాణ లక్ష్మిలో 1,16,000 ఇస్తాను ఎప్పుడు చెప్పలే బాపు, వచ్చిన తర్వాత ఇచ్చిండు. రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు. దళితులను ఎవరు గుర్తించిండ్రమ్మా? దళితులను ఈ రోజు దళితుడు చనిపోయిండు. నిన్ననే కమ్యూనిస్ట్ పార్టీ ఒక అన్న చెప్పిండు, సీనియర్ ఆయన 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 పేరు గుర్తొస్తుంది, ఆయన చెప్పిండు ఒక దళితుడు చనిపోతే 10 రోజులల్లా బాపు కేసీఆర్ వాళ్ళ ఇంటికి ఒక గవర్నమెంట్ ఉద్యోగము, 10 లక్షలు,
ఇవన్నీ కలిపి 30 లక్షలు ఇచ్చి భూమి ఇచ్చి ఇల్లు ఇచ్చిండ్రు. ఈ రోజు 80 రోజులైంది దళితుడు చనిపోయి. ఇప్పటి వరకు ఈ పొట్టోడు వాళ్ళను పట్టించుకుంటలేడు. అంటే కేసీఆర్ పాలన ఎట్లా ఉన్నది, రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉన్నదో చెప్పకనే అంటే చెప్తున్నారు. ప్రజలకు తెలిసిపోయింది. మనం ఎన్ని రోజులు దాపెట్టాలి అంటారు కదా, గిల్టునగా ఒక 2 నెలలు 3 నెలలు వేసుకుంటాం గిల్టుది. బంగారంది బంగారమే, గిల్టే రేవంత్ రెడ్డి. నీ అంటారు కదా, గిల్టు నగది కలర్ పోయింది రేవంత్ రెడ్డి. మళ్ళా కలర్లు బ్రష్లు రంగుల అన్ని డబ్బాలు రెడీ పెట్టు. ఉమ్. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం ప్రజల్ని అంటే కాంగ్రెస్ పార్టీ గానీ ఎవరైనా ప్రజల్ని ఆ ప్రలోభ పెట్టినదని అనుకుంటున్నారా? పెట్టకపోతే చూస్తలేవా, మీడియా మొత్తం వాళ్ళే బయటకు వచ్చింది కదా. ప్రజలే లో వాళ్ళను అవన్నీ కూడా ఇవ్వకపోతే ఇవన్నీ కూడా ఇంత రిజల్ట్ వాళ్ళకి రాకపోతుండే. ఇప్పుడు వచ్చే రిజల్ట్ కూడా రాకపోతుండే. ప్రజలను చెప్తున్నాం కదమ్మా, ఒక రోజుకు 10,000 ఓటుకు 10,000 ఇచ్చిందంటే గరీబోనికి సాల్ ఒక నెల వెళ్ళిపోతుంది మనకి ఖర్చు. అంతే కదా, అట్లా ఆలోచిస్తారు. కొన్ని లక్షల కోట్లు వీడు అక్కడిక్కడ కుంభకోణాలు చేసి అంటారు కదా, ఫ్యూచర్ సిటీల లక్షలు అంటాడు, మూసీది 1,50,000 కోట్లు అంటాడు, ఆ హైడ్రా మీద కొన్ని లక్షల కోట్లు తింటున్నాడు. ఓ అవన్నీ సంపాదించినాయి అన్ని ఎలక్షన్లలో ఖర్చు పెడుతున్నాడు. నెక్స్ట్ నేనే రాజు నేనే మంత్రి అని ఎట్లా చెప్పుకుంటారు నాయన? ఏమైనా జంజనం వేస్తున్నావా, ఏమైనా కూర్చొని నిమ్మకాయలు తిప్పుతున్నావా? నేనే అని ఎట్లా చెప్తున్నావు? ప్రజలు ఇయ్యాల నీకేం తీర్పిచ్చినో చూడు. ఆయన పతనం అనేది స్టార్ట్ అయిపోయింది రేవంత్ రెడ్డిది. కాంగ్రెస్ కాదు వీడు, ఆర్ఎస్ఎస్ ని బొంద పెడతారు. కాంగ్రెస్ ను బొంద పెట్టడానికి వచ్చిండే ఈ పొట్టుడు. అంతకు మించి ఏం లేదు. బండబూతులు అంటావా, ఇక స్టార్ట్ అయితే సాయంత్రం స్టార్ట్ చేస్తాడు చూడు. సాయంత్రం ప్రెస్ మీట్ పెడతాడు, మళ్ళీ ఏదో కేసీఆర్ కేటీఆర్ ని తిట్టక మానడు. మళ్ళీ ఆ కేసు అంటాడు, ఈ కేసు అంటాడు, ఈ కేసు అంటాడు. మళ్ళీ ఈ రెండేళ్ళు ఇంకా 2 ఏళ్ళు టైం పాస్ చేస్తాడు. ఎన్ని నువ్వు మున్సిపాలిటీలలో కూడా 150 ఉన్నదాన్ని 300 చేసిండు మున్సిపాలిటీలు. నువ్వు 300 కాదు కదా, 300 చెయ్యి, 30,000 చెయ్యి, వచ్చేది బీఆర్ఎస్ఏ. బాపు కేసీఆర్ నే ఎన్నుకుంటారు. నీ డ్రామాలన్నీ బంద్ చేసే రేవంత్ రెడ్డి, అయిపోయింది. నీది దినాలు దగ్గర పడ్డాయి. నీ దినాలు దగ్గర పడ్డాయి, ఖతం అయిపోయింది. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా అంత మట్టుకే, నువ్వు ఖర్చు పెట్టినంత మట్టుకే. 100కు 100 సీట్లు వస్తే మళ్ళీ 28లో బాపు కేసీఆర్ సీఎం అవుతాడు. ఈ పొట్టోని బొంద పెట్టే దినాలు దగ్గరకు వచ్చింది. అయితే మళ్ళీ ముందస్తుగా జిహెచ్ఎంసీ కార్పొరేషన్ అయితే జమినీ ఎలక్షన్స్ అంటాడు. జమినీ కాదు, ఈయన బమిని చేసేస్తారు. రేవంత్ రెడ్డి నువ్వు జమిని చెయ్యి, నిన్ను అంటారు కదా, అమ్మని బొమ్మని చేస్తా అంటారు చూడు, అదే కథ ఇది. ఈ రోజు రేవంత్ రెడ్డిని చేస్తారు అంటారు కదా, ఈ పొట్టోని బొమ్మని చేసి ఇడిచేస్తారు, దిష్టి తీసేస్తారు రేవంత్ రెడ్డిని. జమిని పెట్టు బొమ్మని పెట్టు, ఏం పెడతావో చూడు. బాపు కేసీఆర్ పక్క మళ్ళా బాపు కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ నే ఈ రోజున్న రిజల్ట్ నే ఖతం అయిపోతుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ కు ఎన్ని రోజులు టైం తీసుకుంటాడో చూడు ఈ పొట్టోడు. ఎందుకు చెప్పొచ్చు అంటే ఇలా రిజల్ట్ చూసుకున్నాడు కదా, ఇలా చూసుకున్నాడు ఖతం. ఇక మళ్ళీ దీన్ని ఎట్లా అంటే ఇంకో ఏడాది తీసుకుపోతాడా, ఇంకా 6 నెలలు తీసుకుపోతాడా? ఇక వీడు అప్పటిదాకా కొమ్మలా పోతాడు, మళ్ళీ అప్పటిదాకా బ్యాగులు చదువుకుంటాడు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మాత్రం ఇప్పుడు పెట్టే అవకాశం ఉండదు రేవంత్ రెడ్డికి, నాకు తెలిసినంత మటుకు. ఒక 6 నెలలు అయితే తీసుకొని పోతాడు. ఈ రిజల్ట్ లా కోమలా పోతాడు. కోమలా పోయిన తర్వాత ఇప్పుడు మాత్రం పెట్టాడు. పెడితే ఏమో, ఇక పెడితే మాత్రం మళ్ళీ జిహెచ్ఎంసీలో కూడా బొంద పెడతాం మేము. అంటే బీజేపీ కూడా ఈసారి కొన్ని ప్లేసెస్లలో బీజేపీ కూడా వచ్చింది. మరి బీజేపీ వాళ్ళని కూడా గట్టి పోటీ ఇచ్చింది అంటారా బీఆర్ఎస్ కి? మాకేం పోటీ లేదు. బీజేపీని మేము అసలు ఎప్పుడు పోటీ అనుకోవాలి. పొట్టోనే అనుకోకపోతుంటే వీళ్ళు ఎక్కడికి నుంచి వచ్చిరమ్మా. వీళ్ళైనా వాళ్ళైనా కానీ ఉన్న 8 మంది ఎంపీలు ఉన్నారు. తెలంగాణకి ఇప్పటి వరకు ఏం తెచ్చిండ్రు? ఈ పొట్టోడు వచ్చినప్పటి నుంచి ఏ కంపెనీ వచ్చింది, ఏం ప్రగతి చేసిండ్రు, ఏ స్కీమ్ ఇచ్చిండ్రు? ప్రజలను మేం చెప్పేది కాదు, మేము ఏదో ఒకరి మీద అడగడం కాదు. ప్రజలల్లో మైండ్ లో సెట్ అయిపోయింది. మళ్ళా బాపు కేసీఆర్ రావాలి. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, విద్య ఎక్కడ పోతుంది తల్లి? విద్యాశాఖ ఎక్కడ పోయింది? పిల్లలు ఎక్కడ పోతున్నారు? వైద్య శాఖ ఎక్కడ పోతున్నారు? వైద్యంలో ఏమైనా ఉన్నదా? లేకుంటే ఒకప్పుడు బాపు కేసీఆర్ సీఎం రిలీఫ్ ఫండ్ అని వస్తుంది ప్రజలకు. హాస్పిటల్ చూసినావా? ఎక్కడున్న హాస్పిటల్ అక్కడ. నిన్న పిల్లలు చూడు రోడ్డుకి ఎక్కిండ్రు. గురుకుల పిల్లలు రోడ్డుకి ఎక్కిండ్రు. రేవంత్ రెడ్డి చిన్న పిల్లలు ధర్నాలు చేయడానికి వచ్చిందంటే ఈ రోజు రేవంత్ రెడ్డి రోడ్డు మీద దిగజారిపోయింది నీ ప్రభుత్వం అని చెప్పకనే చెప్పిండ్రు. నిన్ననే చూసినావు కదా, పిల్లలందరూ చెప్పి బెజార్ వచ్చి వాళ్ళకు ఫుడ్ లేదు. అసలు వాళ్ళు ఎన్నోసార్లు కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళే రోడ్డుకి ఎక్కి ప్లేట్లు ఉన్న తిండిని తీసుకొచ్చి బయట వేసి ధర్నా చేస్తుండ్రు, రోడ్డుకి ఎక్కిండ్రు. ప్రతి ఒక్కరు ఈ రోజు పోలీస్ వ్యవస్థ లేదు, విద్యా వ్యవస్థ లేదు, వైద్య వ్యవస్థ లేదు. తెలంగాణకు గుండు సున్నా. కాబట్టే ప్రజలే తీర్పిస్తారు రేవంత్ రెడ్డి. నువ్వు రాజే, నేనే రాజు నేనే మంత్రి అన్నావు చూడు, నువ్వే గుంపు మేస్త్రి అని చెప్పుకుంటున్నావు చూడు, అదే గంప అంటారు కదా, బ్యాగ్ వాని డబ్బాలు కలర్ల బ్రష్లు
నీ చేతికి అంట కడతారు